అంటే ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ అయితే పెడతారు, ఈ వికలాంగులకి మ్యారేజ్ స్కీమ్ ఏదో ఇటీవల ఏదో ప్లాన్ చేయడం జరిగింది. మీరు ఏం చెప్తారు సార్? వికలాంగులకి మ్యారేజ్ స్కీమ్ అనేది డెఫినెట్ గా ఉపయోగపడే అంశమేనా? ఎందుకంటే వాళ్ళకి ఇస్తానన్న పింఛన్ విషయంలో ఇప్పుడు దాకా సమాధానం లేదు. సో ఇప్పుడు సడన్ గా మ్యారేజ్ అనేది ఇది రాజకీయంగా చూడాలి. మీరేమంటారంటే పథకాలు ఇప్పటి వరకు వాళ్ళు ఏ పథకం కూడా ఏం అమలు చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా అమలు చేసిందంటే అది బస్సులు, ఫ్రీ బస్సు, అది కూడా ఎన్ని బస్సులు పోయినా లెక్కలేదు. ఇన్ని కోట్లు పెంచినామన్నా కానీ ఇన్ని బస్సులు తిరిగినాయి, ఇన్ని కోట్ల మంది ప్రజలు పోయి ఇన్ని డబ్బులు పెట్టామన్నారు. బస్సుల సంఖ్య చెప్పలేదు, కోట్ల సంఖ్య. ఫ్రీ బస్ ఒకటి మాత్రమే కొంచెం కంప్లీట్గా సక్సెస్ఫుల్ గా అంటే చేసిందని చెప్పేసి మంత్రి చెప్తున్నారు. ఆ ఫ్రీ బస్ కూడా త్వరలో ఎత్తేస్తారనేది కూడా అంటే ఇవాళ మిగతా పథకాలు ఏమి కూడా అవి రన్ చేశారు, టెంపరీగా అమలు అవుతుంది, కొన్ని పూర్తి స్థాయిలో అమలు జరగాలి. సరే మొన్న కూడా మెట్రో ఛార్జెస్ కూడా దాదాపు 20% పెరిగింది మెట్రో ఛార్జెస్. ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ అనుకోవచ్చు మెట్రో ఛార్జెస్ కూడా. అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు మెట్రో ఏసీ బాగా ఖర్చు అవుతుంది, జనరల్గానే ఏసీ ఖర్చు అవుతుంది కానీ ఎండాకాలం కాబట్టి ఎక్కువ. సో ఎండాకాలం ఇప్పుడు కూడా ఛార్జెస్ పెంచేసుకోకుండా కాబట్టి దానివల్ల కూడా పెంచవచ్చు. తర్వాత దీని ఎఫెక్ట్ కూడా ఉంది, ఇది ఫ్రీ బస్సెస్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ప్రభుత్వం ఏదో రకంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. బట్ ఏదేమైనా బోగిలు పెంచకుండా రేట్లు పెంచడం కరెక్ట్. జనం అక్కడ మనకు జనానికి తక్కువ రేట్లో ట్రాన్స్పోర్ట్ ఉండాలి. గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ కూడా తక్కువ రేట్లో ఉండాలి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ రేట్ ఉండాలి. నువ్వు రేటు పెంచుకుంటా బోగిలు తక్కువ వేసుకుంటా బోగిలు పెంచకుండా ఉంటాయి మరి జనాలకు ఎట్లా యూజ్ అవుతుంది? కాబట్టి ఇవాళ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళందరూ ఆ ఫ్రీ బస్ వెళ్ళిపోతారు. ఇవాళ మన అటువంటిప్పుడు మెట్రో ఎట్లా వెళ్తారు? రెండవది ఇవాళ ఫ్రీ బస్ వల్ల చిన్న చిన్న పనులు కూడా ఇప్పుడు అమ్మగారింటికి పోయి ఉల్లిపాయలు కూడా కొనుక్కొని ఇక్కడ 50 రూపాయల కిలో 100 రూపాయల కిలో ఉందమ్మా తీసుకురావాలని కుదిపెట్టాలంటే అమ్మ తీసుకురా తక్కువ ఉందని చెప్పి అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూడా తీసుకొని ఇస్తారు. ఫ్రీ బస్ కదా, లేకపోతే చాలా దూరం తెలంగాణ దూర ప్రాంతాలకు పోయి ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దానివల్ల పెద్ద లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ జరిగింది. కాబట్టి నష్టం జరిగిన పథకాలు అమలు చేస్తే ప్రజలకు ఉపయోగం, లాభం జరిగింది ఉద్యోగాలు కూడా. మీరు గతంలో వచ్చిన మీరు కొత్తగా ఇచ్చింది ఉద్యోగాలు కానీ, తర్వాత ఉపాధి కానీ, ఇల్లు కానీ, తర్వాత వాళ్ళకి పరిశ్రమలలో ఎస్టాబ్లిష్ ఇవన్నీ కూడా ఉపయోగకరం. గ్యాస్ సబ్సిడీ అది పెద్ద ఉపయోగం కూడా నేను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రేషన్ ఫ్రీ ఇస్తున్నాం, చాలా 6 కిలోలు బియ్యం ఇస్తున్నాం, అది కూడా చాలా బియ్యం ఇస్తున్నాం. ఇప్పుడు పెంచుతున్నాం, 3 నెలలు ఒకసారి ఇస్తారని చెప్పి ప్రభుత్వం అడ్వాన్స్ ఇస్తున్నాం. అయితే నువ్వు ఇక్కడ గ్యాస్ సబ్సిడీ ఇచ్చేసి ఇక్కడ బియ్యము ఫ్రీ బియ్యము సన్న బియ్యం అని చెప్పేసి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఇంకోవైపు 150 రూపాయల కిలో బియ్యం అంతే కదా. అక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ అమౌంట్ అక్కడ కొట్టేస్తున్నాం కాబట్టి కేవలం 6 కిలోల బియ్యంకు గడప రెండేది ఫ్యామిలీ. అలా కొనుక్కోవాలంటే ఇదే సన్న బియ్యం అలవాటు పడ్డప్పుడు అదే సన్న బియ్యం బదాలు కొనుక్కోవాలంటే 70 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు. లాభం ఏంది అంటే ఇక్కడ ఇస్తాను వాడు కొట్టేస్తాను, మన ఇది అందరికి పడతాను. ఇదో ఓన్లీ కొంతమందికే ఇస్తున్నాం, రేషన్ వైట్ రేషన్ కార్డు వాళ్ళకే బియ్యం ఇస్తున్నాం. బట్ పెంచిన రేటు అందరికీ. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం అంతా వాళ్ళు ఏంటంటే ఈ పథకాల సబ్సిడీ పథకాల పేరు మీద ఒక రకంగా సోమరిపోతులు తగ్గి, మరొక రకంగా మీరు ధరలు పెంచడం, ఇంకో రకంగా మేమేదో చేస్తాము మెహర్బానీ అని చెప్పేసి అన్నాడు. నేనేమంటానంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత ఉపాధి, ఉద్యోగ అవకాశం, అవే ఈ 4 చాలా కీలకం. ఇక మిగతా ఏమి చేయకపోయినా మిగతా అన్ని లోన్లు ఇచ్చి చేయి, ఇల్లు లోన్ ఇచ్చి భూమి లోన్ ఇచ్చి ఎకరం భూమి చేయలేదు లోన్ ద్వారా ఇచ్చేసి వాడు ఏదో 40,000 రూపాయలు కట్టుకుంటాడు. గవర్నమెంట్ లోన్ కాబట్టి తక్కువ నెలకు 1000 రూపాయలు కట్టుకుంటాడు. ఇంట్లో ఇచ్చేస్తాం కానీ వారికి ఇంట్లో ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, వాడు సంపాదన లేదు, వాడు వచ్చి 6 కిలోల బియ్యం కానీ అంటే ఈ 250 రూపాయలు కరెంట్ బిల్లు కాల్చాలి అంటే వాడు ఇంట్లో ఏసీ ఉండదు, వాడికి డెవలప్ కావద్దు, వాడు బిచ్చమెత్తుకొని ఉండాలి. ఇదే అలవాటు. బేసిక్ ఒక సీఎం గా రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా
ఖాళీ అనేది ఒక పదం మాత్రం ఆయన కాన్స్టెంట్ గా మాట్లాడుతున్నారు. ఒక సీఎం గా అసలు బడ్జెట్ లో ఏం లేవు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ కూడా ఏం లేదు, డబ్బులు కూడా జీతాలు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఒక సీఎం గా ఈ మాట కరెక్టేనా? ఆ మాట కరెక్ట్ కాదు. సీఎం గా ఎప్పుడైనా సరే దుబారా ఏంటి తగ్గించి కొంత పథకాలు కూడా తగ్గాలి. ఎందుకు అనవసరం? ఇప్పుడు బండి అడిగింది ఎవరన్నా, అమ్మాయిలు మాకు స్కూల్ అని అడిగింది, లేదంటే ఇప్పుడు ₹1,00,000తో పాటు మాకు ఒక తులం బంగారం అడిగింది. ఫ్రీ బస్ కూడా ఎవరు అడిగారు? ఫ్రీ బస్ ఎవరైనా అడిగిందా? ఇప్పుడు ఈ అడగని పథకాలను ఎందుకు పెట్టినట్టు, ఎవరి కోసం పెట్టినట్టు? అంటే ప్రభుత్వం యొక్క ఆర్టీసీ క్లోజ్ చేసేసి ప్రైవేట్ ఆర్టీసీ పెట్టారు కాబట్టి భవిష్యత్తులో ప్రైవేట్ వాళ్ళందరికీ అప్పచెప్పారు. దీన్ని క్లోజ్ చేయాలి. దీన్ని క్లోజ్ చేయాలంటే పథకం పేరు మీద ఏం చేయాలి? ఇన్ని కోట్లు లాస్ అయిందని చెప్పి క్లోజ్. దాంతో ఏమవుతుంది? మొత్తం గవర్నమెంట్ ఆర్టీసీ కొలాప్స్ అయిపోతుంది. మొత్తం పరోక్షంగా ప్రైవేట్ ఆర్టీసీ తీసుకొస్తారు. అంటే ప్రైవేట్ పరం చేసేస్తారు. ప్రైవేట్ పరం చేయడానికి ఈ కథ ఇట్లాంటి కుట్రలు. సో కాబట్టి ప్రైవేట్ పరంగా చేయడానికి చేసే కుట్రల బదులు ఈ ప్రభుత్వ బస్సులను పెంచి నువ్వు అదే నామినల్ అమౌంట్ తీసుకో, మరి ఎక్కువ రేట్లు వేయకుండా ప్రజలు పోయేటట్టుగా మంచి క్వాలిటీ బస్సు, మంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఖర్చు పెట్టు. అంతే కదా, ఎవరికి అడగని ఎందుకు ఇస్తున్నావు? కాబట్టి ఈ అడగని పథకాలన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఏదో మేము మేర్బాన్ చేస్తున్నాం అని చెప్పి, సో ఈ పథకాలకన్నీ డబ్బు పోతాయి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మీరే జీతాలకి మొత్తం డబ్బంతా ఖర్చు పెడతారంటే వాళ్ళని బాగా చేయడం కరెక్ట్ కాదు. మరి ఒక పక్క మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి తెలంగాణలో. నేను ఏమంటానంటే మిస్ వరల్డ్ పోటీలు చేస్తే తప్పేం కాదు. ఆ దృష్టిలో మిస్ వరల్డ్ అంటే మరి దానికి ఎవరు అడ్వర్టైజర్స్ ఎవరు రాలేదంటున్నారు కదా, ఎవరు లేరంటున్నారు. ఆయన మిస్ వరల్డ్ పోటీలో అడ్వర్టైజర్స్ రావాలి, లాభం ఉంటే మిస్ వరల్డ్ పోటీ పెట్టుకోవడం తప్పు కాదు. అంటున్నాడు, ఆయన అనౌన్స్ చేశాడు కదా, ఇంత ఖర్చు అవుతుంది కనీసం ఎవరు అడ్వర్టైజర్స్ ఎవరు రాలేదంటున్నారు కదా. ఎక్కడున్నప్పుడు ఎందుకు పెట్టాలి? ఇంకోటి మిస్ వరల్డ్ కూడా మనకు అవసరమా? ఇప్పుడు మిస్ వరల్డ్ అవసరమా? ఇప్పుడు నీకు బ్రాండ్ ఇమేజ్ ఒకవైపు నా దగ్గర ఏ పైసలు లేవంటే బ్రాండ్ ఇమేజ్ పెట్టుబడి పెట్టడం వస్తుంది కదా. బ్రాండ్ ఇమేజ్ మిస్ వరల్డ్ తో రాదు. బ్రాండ్ ఇమేజ్ ఏమొస్తుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు వస్తుంది. బ్రాండ్ ఇమేజ్ వయలెన్స్ తగ్గినప్పుడు వస్తుంది. బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ హింస జరగదు, ఇక్కడ లొల్లి జరిగాయి, హిందూ ముస్లిం కొట్లాడ జరగదు, క్రైస్తవ మీద దాడులు జరిగాయి, ఇక్కడ పొడుచుకోవడాలు చంపుకోవడాలు ఉన్నాయి, ఇక్కడ పీస్ఫుల్ ఉన్నప్పుడు వస్తాయి. కానీ ఇవన్నీ జరుగుతున్న క్రమంగా మన వైపు మొత్తం నాకు రూపాయి లేదని చెప్పేసి నువ్వే చెప్పుకోవడం క్రమంగా ఎట్లా వస్తువులు పెట్టుకుంటారు? ఎట్లా వస్తాయి పెట్టుబడులు? అలాగే వైపు మొత్తం నేను మొత్తం 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్టు ఏది? మరి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఏవి వచ్చినాయి మొత్తం లెక్క చెప్పు. ఏ కంపెనీ వచ్చింది, ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, ఎక్కడ వచ్చింది, అది చెప్పుకోవడానికి మనకు వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిస్ వరల్డ్ అనేది తెలంగాణలో అవసరమా కాదు? అవసరమైతే నేను అనుకోవడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం కాదు. ఎందుకంటే మీకు 30% డబ్బే లేదు. అందుకే మీరు చేస్తాం. మీకు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్సూరెన్స్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా 1,000 కోట్లు, 100 కోట్లు, 250 కోట్లు ఖర్చు పెట్టి మిస్ వరల్డ్ కోట్లు కానీ చెప్పాము. అవునా? కనీసం ఒక 1000 కోట్లు సంపాదించాలి. రావాలి. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ ప్రకారంగా కొంత వచ్చినాయి, అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి అని చెప్పి అంటున్నారు. అది సరే, కేటీఆర్ రిసీవ్ చేసిందంటే ఆయనే అంటాడు, కేటీఆర్ అన్నాడు. దానివల్ల లాభం జరిగింది, స్టేట్ కు ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి. సరే, ఖర్చు అయితే అవుతుంది తప్పకుండా. కాబట్టి ఖర్చు అయితే అవుతుంది తప్పకుండా. అంత అనుమతులు తీసుకున్నా లేదని పక్కన పెడితే ఖర్చు అయింది, దానికి లాభం కూడా వచ్చింది కదా అంటున్నాం. మరి దీనివల్ల కూడా అట్లా జరగాలి. అంతే, ఖర్చు అయితే 25 కోట్లు పెట్టామో, 50 కోట్లు పెట్టామో, 100 కోట్లు పెట్టామో, కానీ లాభం జరగాలి.